ఓం గం గం గణాధిపతియే నమః. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమః. మిత్రులందరికీ నేను కొంచెం స్వామి కార్యక్రమంలో ఉన్నా కాబట్టి వీడియోలు కూడా కొన్ని ఆగినాయి. అందుకని ఈరోజు ఉప్పు కట్టుతో మొదలు పెడుతున్నాం. మళ్ళీ అయినండి. సిల్వర్ గిన్నెలో 100 గ్రాములు ఉప్పు వేయండి. ఉప్పు వేసి కారుమునగ చెక్కతో బాగా కారుమునగ చెక్క చిన్న చిన్న పీసులు చేసుకోండి. ఆ కారుమునగ చెక్కను చిన్న చిన్న ముక్కలు బాగా నలగొడితే పిండి పిండి అయింది. అదంతా పొడిని తీసుకొని ఈ సిల్వర్ గిన్నెలో ఉప్పు వేసి కరుగుతున్నాం కదా, వేసినప్పుడు ఈ కారుమునగ చెక్కలు కూడా దాంట్లో వేసి గిన్నెలో వేసి ఒక మొత్తం కలిపిన తర్వాత ఒక కర్ర అంటే ఒక మోయరమైన కర్ర తీసుకోండి. దాంట్లో పెట్టి బాగా తిప్పండి. తిప్పుతూ ఉంటే తిప్పినప్పుడు ఏమైతే సన్న మంట పెట్టుకుంటూ మంట పెంచుకుంటూ తిప్పండి. అట్లా 3 సార్లు చేయండి చాలు. 3 సార్లు చేస్తే మగినం అదేమైందంటే ఉప్పు మగినం అయింది. ఈ మగినాన్ని తీసుకోవచ్చు. ఉప్పే మగినం అయింది, డైరెక్ట్గా తినే ఉప్పు మగినం అయింది. ఆ మగినాన్ని తీసుకొని 1 తులం పచ్చి 1 తులమే తీసుకోండి. పచ్చపూలు అంటే ఏంటి, ఈ ఉంటాయి కదా పచ్చపూలు, తెలుసు కదా, తెలియదా? పచ్చపూలు అంటే మన వామిటాకులలో వామిటాకు, తెల్ల వామిటాకు, పచ్చ వామిటాకు ఉంటుంది కదా, వాటిల్లో పచ్చపూలు 1 తులం తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ పూలు రసం తీయండి. బాగా రసం తీసి మళ్ళీ ఆ రసంలో ఒక పచ్చి ఉప్పు, మనం తినేదే పచ్చి ఉప్పు, కట్టిన పోకుండా తినేదే పచ్చి ఉప్పు ఏం చేయాలి, ఈ రసంలో నూరాలి. ఏది, పచ్చపూల రసంలో నూరి మొత్తం నూరితే ఇదంతా సున్నం అయిపోద్ది. సున్నం అయిపోయిన తర్వాత దాన్ని తీసుకోండి. దాన్ని తీసుకొని ఈ ఉప్పు, ఈ కట్టిన ఉప్పు ప్లస్ ఇది మొత్తం కలిపి నూరితే పౌడర్ అయిపోద్ది. సూర్యపుటం పెట్టండి, పౌడర్ అయిపోద్ది. పౌడర్ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. దాంట్లో ఏం చేయాలంటే, మనము ఏదైనా రసమగినం ఉందనుకో, రసమగినం దాంట్లో వేసి బాగా, లేదు రసమే అనుకోలే, మునిగిపోయింది, రసమైన వద్దు, రసమే ఒక జల్లోకం చేసిన రసం తీసుకొని అందులో వేసి నూరేసిన తర్వాత బాగా తీసి ఒక మూసలో వేసి కరిగితే బిట్ అయింది. బిట్ అయితే అది యాసిడ్ ప్రూఫ్ కూడా ఉంటుంది అన్నమాట. ఆ బిట్ యాసిడ్ ప్రూఫ్ అయిన తర్వాత దాన్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత మళ్ళీ అదే ఉప్పులో ఈ పచ్చపూల ఆకు, తెల్ల పచ్చపూల వామిటాకు పసుపు మళ్ళా వేసి అందులో నూరేసి వచ్చిన దాన్ని అంతా తీసుకొని మనం మిగతా ఉప్పుకు మొత్తం కట్టి బాండీలో వేసి బాగా వేడి చేసినామనుకో, ఉప్పు ఆ పసుపు అంతా వేడి చేసినామనుకో, మళ్ళీ ఉప్పు మొత్తం లైవ్ అయిపోద్ది. లైవ్ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొని మనం ఈ పైన మనం కట్టినాం కదా ఇది రసం, ఆ కట్టిన రసానికి దానికి జోడు మనం ఏమేం పదార్థాలు వాడుకోవాల్సింది అక్కడ, ఆ రసానికి కలర్కు ఏమేం పదార్థాలు వాడుకోవాలన్నా ఇవి మీకు ఇంతకుముందు గతంలో చెప్పుకున్నా, అవన్నీ కలుపుకొని బిట్టు తీసి దీంట్లో పెట్టి బాగా సీల్ చేసి పుటం వేసారు అనుకో, 15 పిల్లల పుటం, మీకు నెంబర్ 1 బిట్ వస్తుంది. లేదా ఇదే తీసి కొంచెం ఈ ఉప్పునే తీసి
దానికి కవచం ఇచ్చిన మనకు సున్నమైంది, రసం సున్నమైంది. దాన్ని గురుసున్నంగా వాడుకోవచ్చు. అట్లా 2 విధాలుగా చేసుకోవచ్చు. ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్.